వాక్యం చదవండి. దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించడానికి కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 16వ అధ్యాయం. అందులో 16వ వచనం చదువుతాం. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా చెరబడుచున్నాడు. చాలు. అందరు గమనించండి. అపోస్తలుడైన లూకా గారు ఈ సువార్తలో దేవుని రాజ్యం ఎలా ప్రకటించబడుతుంది, ఆ రాజ్యం ప్రకటించబడుతున్నప్పుడు దాంట్లో ప్రవేశించే వారు ఎలా ప్రవేశిస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ లూకా వివరిస్తున్నారు. వాక్యం మనం చదివాం. యోహాను వరకు ప్రవక్తలు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉన్నారు. యోహాను కాలం మొదలుకొని కూడా దేవుని రాజ్యం ప్రకటించబడుతూ ఉంది. అంటే ప్రవక్తలు, అపోస్తలులు, బోధకులు అనేకులు దేవుని దాసులైన వారు దేవుని రాజ్యం నుంచి ప్రకటించుకుంటూ వస్తున్నారు. దేవుడు తన వాక్యం ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రేమను కనపరుస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఈ రాజ్యంలో చొరబడేవారు, ఈ రాజ్యంలో చేరేవారు ఎలా చేరుతున్నారంటే ఈ రాజ్యంలోనికి బలవంతంగా చొరబడుతున్నారు అని అన్నాడు. బలవంతంగా అంటే దీంట్లో రెండు అర్థాలు వస్తాయి. ఆయనకి ఇష్టం లేక చొరబడడం ఒకటి వస్తుంది, లేకపోతే ఎవరైనా ఆటంకపరిస్తే వారిని నెట్టుకొని వారిని తప్పించుకొని వారిని వదిలిపెట్టి పరిగెత్తుకొని వచ్చి దూరడం. ఒకరు బలవంతం చేసి పెడుతున్నారు, వెళ్ళొద్దని బలవంతం పెడుతున్నారు. వెనక నుండి ఈ వ్యక్తి ఏం ఇస్తున్నాడు, వారి మాట వినకుండా వారిని పట్టించుకోకుండా పరిగెత్తుకొని వచ్చి వారి నుంచి తప్పించుకొని దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారంట, జ్వరబడుతున్నారంట. జ్వరబడడం అంటే అది సంతోషం వచ్చే మాట కాదు, ఏ ఆటంకం లేకుండా వచ్చినట్టు కాదు. జ్వరబడడం అంటే ఆ వ్యక్తి అన్ని పరిస్థితులు పక్కన పెట్టి దేవుని రాజ్యంలోకి ఏమవుతున్నాడు, అతడు చొరబడుతున్నాడు. అంటే దేవుని రాజ్యం గురించి అపోస్తలులు, ప్రవక్తలు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నారు. ఎందుకనంటే నువ్వు ఈ లోక రాజ్యంలో నుండి పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. హల్లెలూయా. తన ప్రియకుమారుడైన యేసు ద్వారా నువ్వు నిత్యత్వంలో, నిత్య జీవంలోకి వెళ్ళిపోవాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకుంటావేమోనని. ఇలాంటి అవకాశాన్ని చాలా మంది దుర్వినియోగం చేసుకుంటారు. ఈయన నాకాడు దేవుడు అని అంటారు, ఈయనతో నాకేం అవసరం ఉంది అంటారు. ఈయన మా పితరులు ఎవరు కూడా ఈయన మొక్కలేరు అంటారు. ఈయన దగ్గర నా కుటుంబం ఎవరు కూడా రాలేరు అనుకుంటూ కూర్చుంటారు. అంటే వారి జీవితంలో వారికి ఇవ్వబడ్డ సమయాన్ని, వారికి ఇవ్వబడ్డ అవకాశాన్ని వారు పోగొట్టుకుంటారు. అయినా దేవుడు ప్రేమతో తన రాజ్యం గురించి ప్రకటిస్తుండగా తన దాసుల ద్వారా ఎలా వస్తున్నారంటే ప్రజలు ఎలా వస్తున్నారు అంటే ఎంతో ఆతృతతో, దేవుని మీద ఉన్న ప్రేమతో, లోకమును వదులుకొని, మనుషులను వదులుకొని, పాపాన్ని వదులుకొని ఎలా వస్తారు వాళ్ళు? లోపల చొరబడుతున్నారంట. హల్లెలూయా. అంటే
యేసు ప్రభు దగ్గర నువ్వు వస్తున్నావు అంటే ఎవరైనా నీకు సమయం ఇస్తారా? యేసు ప్రభు దగ్గర నువ్వు వస్తున్నావు అంటే నీ తల్లి వెళ్ళమని చెప్తుందా? మీ తండ్రి దానికి అవకాశం కల్పిస్తాడా? సరే బిడ్డ వెళ్ళు అని సహకరిస్తారా? నీ బంధువులైనా, నీ ఇంటి వారైనా, నీ రక్త సంబంధులైనా, నీ స్నేహితులైనా, నీ కులమైనా, నీ ఊరైనా నేను యేసు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఇస్తారా? ఇవ్వరు. హల్లెలూయా. మరి అలాంటప్పుడు నువ్వు నిత్యజీవంలో ప్రవేశించాలని, నీ పాప క్షమాపణ జరగాలని, ఆ యేసు నా కొరకు రక్తం కార్చి ప్రాణం అర్పించి తిరిగి లేచిన దేవుడు, ఆయన ద్వారా నాకు మోక్షానికి మార్గం, ఇంకెక్కడ స్థలం లేదు అని నీ హృదయంలో ప్రకాశించబడ్డ ఆ మాటలు ఎవడు ఏం చేస్తావు? అందరిని బట్టి ఆగుతావా? అందరిని వదులుకొని వస్తావా? అందరిని వదులుకొని రావాల్సిందే. హల్లెలూయా. ఎందుకంటే వారు అంటారు నువ్వు వెళ్ళు, ఒకరి చర్చికి వెళ్తే వెళ్ళు, కానీ మా ఆధీనంలో ఉండాలి, మేము చెప్పినట్టు వినాలి, మేమేమో ఏ ఆలోచన చేస్తామో ఆలోచనతో నువ్వు అనుసరించాలి, మా త్రోవను నువ్వు నడవాలి, మాతో మీరు కలిసి ఉండాలి అని చెప్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళకు నువ్వు లొంగిపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నావా? అంటే జ్వరపడుతున్నారు దేవుని రాజ్యంలో అంటే నిన్ను దేవుని రాజ్యంలో వెళ్ళకుండా ఆటంకపరిచే శక్తులు ఈ లోకంలో అనేకం ఉన్నాయి. చుట్టుపక్కల అందరూ కూడా ఎవరు కూడా ప్రభు వెళ్ళిపోవడానికి సహకరించరు. కారణం నువ్వు నిత్యజీవంలో వెళ్ళాలని ఎవ్వరికి ఉండదు. మనుషులకు, సైతానికి అంతకంటే ఉండదు, కానీ ఒకరికి ఉంటుంది. నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్యకు మాత్రం ఉంటుంది. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు చల్లగా నెమ్మదితో ఎవరు ఏమనకుండా మంచి అవకాశాలు కల్పించుకొని నువ్వు వస్తావా? అలా రాగలుగుతారు ఎవరన్నా? ఎవరు రాలేదు. అంటే స్టార్టింగ్ లో నీకు పోరాటం అంటూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఏముంది? ఫస్ట్ పోరాటం, యుద్ధం ఉంది. బైబిల్ ఎక్కడ చూసినా ఐగుప్తుని ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా యుద్ధ సన్నద్ధులై బయలుదేరని వాక్యం నిర్గమకాండం. ఎలా బయలుదేరారు వాళ్ళు? యుద్ధ సన్నద్ధులై బయలుదేరారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఐగుప్తును వదిలిపెట్టి కానాను దేశం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో శత్రులు చాలా మంది ఎదుర్కొన్నారు వాళ్ళని. ఏమ్మా? హల్లెలూయా. చేయి మంచిగా. ఎలా? హల్లెలూయా. ఐగుప్తు నుంచి బయలుదేరుతుండే ఎలా బయలుదేరారు వాళ్ళు? యుద్ధ సన్నద్ధులై నడుము కట్టుకొని, కర్ర చేతిలో పట్టుకొని, అలాగే చెప్పులు దొడుక్కొని, చేదు కూరలు తింటూ, పొంగని రొట్టెలు తింటూ వాళ్ళు బయలుదేరని వాక్యంలో చూస్తున్నారు. ఎందుకు యుద్ధం సన్నద్ధులై బయలుదేరంటే వారికి యుద్ధం ఉంది ప్రయాణంలో. హల్లెలూయా. వారు ఐగుప్తులు వదిలిపెట్టేటప్పుడు ఐగుప్తులు అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తే తప్ప ఫరో వదిలిపెట్టలేడు. వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేడు. అవకాశాలు ఇచ్చినట్టే ఇస్తున్నాడు, మరలా వ్యక్తి పట్టుకుంటున్నాడు. ఫరో రాజు ఆయన వదిలిపెడుతున్నాడు, మళ్ళీ పట్టుకుంటున్నాడు. లాస్ట్ అద్భుతం ఎప్పుడైతే జరిగిందో, ఐగుప్తులు ఎప్పుడైతే మరణం ప్రవేశించిందో, ఐగుప్తులో రాజు గృహం వదులుకొని దాసుల గృహం వరకు ప్రథమ కుమారుడు చనిపోయారు. నెక్స్ట్ అప్పుడు మరణం ద్వారా విడుదల జరిగింది. హల్లెలూయా. దానికంటే ముందు గొర్రె పిల్లను దేవుడు వధించుకోమని చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి. ఆ గొర్రె పిల్ల మరణం ద్వారా వారేమై ఐగుప్తు నుంచి బయటికి వచ్చారు. అంటే సుఖంగా హాయిగా వచ్చారా? ఒక గొర్రె పిల్ల ప్రాణం పోతే అప్పుడు వారికి విడుదల దొరికింది. ఐగుప్తుకి మరణం, ఇశ్రాయేలుకు జీవం దొరికింది. హల్లెలూయా. ఆ జీవం పొందుకున్న వారు మరల యుద్ధ సన్నద్ధులై బయలుదేరారు. క్రైస్తవ జీవితం అంటే ప్రారంభంలో నీకు యుద్ధం ఉంది, ప్రారంభంలో నీకు పోరాటం ఉంది. నీకు అందరూ ఆటంకపరుస్తారు. సైతాన్ని ఆటంకపరుస్తుంది, మీ అమ్మని ఆటంకపరుస్తుంది, మీ నాన్నని ఆటంకపరుస్తాడు, నీ కులంని ఆటంకపరుస్తుంది, నీ స్నేహితులని అడ్డుకుంటారు. తెలుసా? ఈ అనుభవం నీకుందా? ఎంతమందికి ఉందంటారు? హల్లెలూయా.
ఉందమ్మా? అనుకున్నారా? నిజంగా యథార్థంగా ప్రభు దగ్గరికి వచ్చిన వారికి ఖచ్చితంగా ఈ ఆటంకం ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళ రక్షణ యొక్క అనుభవం వాళ్ళది. ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో ఉన్నటువంటి స్థితిలో ఎలాంటి అనుభవం ఉన్నదో ఆ అనుభవం వారు చూస్తారు. ఈ అనుభవం లేకుండా క్రైస్తవ జీవితం లేదు. ఇలా వచ్చిన వాడు నిజ క్రైస్తవు. హల్లెలూయా. ప్రభు సత్యమైన వాక్యం ద్వారా జన్మించిన ప్రతి వ్యక్తి లోకాన్ని, పాపాన్ని, సమస్త సైతానిక ఆచార సిద్ధాంతాలు వదిలిపెట్టి వస్తున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా అడ్డుకుంటారు. ప్రతి వ్యక్తి కూడా అడ్డుకుంటారు. ఆ రోజు నా కొడుకు కదా పోనని ఎవరు కనికరించరు. మా అమ్మాయి కదా పోనని ఎవరు దయ చూపరు. నీ పిల్లలు, నీ తల్లి దయ చూపని, నీ తండ్రి దయ చూపించరు. నీ కులం మాకెందుకు వచ్చిన బాధ ఇది? పోయి వెళ్ళిన వారు చర్చకి జడ్జికి వెళ్తున్నారు కదా, కీడం చేయట్లేదు కానీ నీ కులం ఊరుకోదు, నీ ఊరు ఊరుకోరు, నీ బంధువులు ఊరుకోరు, నీ రక్త సంబంధులు ఊరుకోరు. కారణం సైతాన్ వీరందరూ ఒక్కసారి లేపేస్తుంది. ఎందుకు? నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళొద్దని. హల్లెలూయా. నువ్వు నిత్య జీవంలో ప్రవేశించకూడదని సైతాను ఒక్కొక్క వ్యక్తి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎవడైనా వెళ్తున్నాడా చర్చికి? ఏ ఊరు నుండి వెళ్తున్నారా ఎవరైనా? సైతాను తిరుగుతున్నాడంట. వాడు ఎలా తిరుగుతున్నాడు? పేతురు గారు గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు, అటు కాదు. హల్లెలూయా. వాడు గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. ఎందుకు? నేను ఆపేయాలని, నువ్వు పరిస్థితుల ముందు పోవద్దని, సత్యమైన వాక్యం వినొద్దని నేను ఆటంకపరుస్తున్నప్పుడు ఈ ఆట నువ్వేం చేయాలి? చల్లగా ఉండాలా? చల్లగా ఉండాలా? అమ్మమ్మ అమ్మనొద్దు ఉంటుంది కదా, మా అమ్మ మాట వినాలి కదా, మా భర్తే వద్దంటున్నాడు కదా, మా భర్త మాట వినకపోతే ఎలాగూ, మా భార్య వద్దంటుంది కదా, మా భార్య వినకపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి? పోతే ఇద్దరం వెళ్ళాలి చర్చికి, కానీ పోతే అందరం పోతే బాగుంటుంది, కానీ నేను ఒక్కదాని పోతే బాగుంటుందా? మా అమ్మ రాకపోతే నేను ఒక్క వ్యక్తిని వెళ్తే బాగుంటుందా? ఇలా అనుకోవడం బైబిల్ ఎక్కడ లేదు. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వస్తున్న ప్రతి వ్యక్తి ఒంటరిగా వస్తున్నాడు. గుంపుతో ఎవరు రాలేరు. బైబిల్ ఎక్కడ కూడా మీరు నా వల్లే కదా అని నువ్వు మెతక వైఖరి చూపించొద్దు, అవసరం లేదు. నా పిల్లల దగ్గర వద్దంటారు ఆగిపోతుంటే నీకు మరణం తప్పదు, నరకం తప్పదు. హల్లెలూయా. అంటే దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఏ వ్యక్తిని అడ్డుకున్నా వాడిని వదిలిపెట్టుకుని నువ్వు పరిగెత్తుకొని దేవుని దగ్గర ప్రవేశించాలి. హల్లెలూయా. ప్రవేశించకపోతే నీకు మరణం, నరకం తప్పదు. ప్రభుని ప్రేమించి నిత్య జీవనంలో ప్రవేశించాలని ఆయన అనుకుంటుంటే సైతాన్ వీరందరిని లేపి నేను అడ్డుకుంటున్నప్పుడు వీరిని వదిలిపెట్టుకొని పరిగెత్తుకుని వచ్చి దేవుని రాజ్యంలో ప్రవేశించకపోతే, నువ్వు మానవ పొందకపోతే, బాప్తిస్మం నీ జీవితం నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోతుంది. ఆయన స్టార్టింగ్ పోరాటం ఉందా లేదా? హల్లెలూయా. తండ్రి యొక్క చిత్తాన్ని, దైవ చిత్తానుసరణ మాటలు యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి శిష్యుడే పేతురు. ప్రభు చెప్పి మాటలకి ఏం చేశాడు? ఆటంకపరిచాడు. ప్రభు తన మరణం గురించి చెప్తున్నాడు. నేను మరణిస్తాను, మీరందరూ చెదిరిపోతారు, నేను పాపాత్ముల చేతికి అప్పగించబడతాను అని చెప్తూ మాట్లాడుతున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఇవన్నీ మాట్లాడుతుంటే అందరూ మౌనంగా వింటున్నారు. కానీ పేతురులో సైతాను దూరం ఏమంటుంది? ప్రభువా, ఈ మరణం నీకు దూరమవును గాక. ఎవడి మాట్లాడేసేసి ప్రభు ఏం చేస్తాడు? పేతురు ముఖం చూశాడా? మావాడే కదా అని చూశాడా? నాకు ఇష్టమైన వాడు కదా చూశాడా? వాక్యాన్ని పూర్తి లోబడే వ్యక్తి చూశాడా? సైతాను మనుషుల సంగతిలో ఆలోచిస్తావు కానీ దైవికమైన సంగతులు ఆలోచించవు. సైతాను పో అని గద్దించాడు యేసయ్య. ఎవరిని చూసి? ఎవరిని గద్దించాడు? పేతురు మొహం చూసుకుంటే గద్దించాడు సైతాను. ఎక్కడ సైతాను? అంటే దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎవడైనా కావచ్చు, నీ దగ్గరకు వచ్చి మాట్లాడితే, నీ ఫ్రెండే కావచ్చు, నీ కొడుకే కావచ్చు, నీ కూతురి కావచ్చు, మీ అమ్మే కావచ్చు, నీ నాన్న కావచ్చు, నీ భార్య వాడు కావచ్చు, ఎవడైనా కావచ్చు,
మాట్లాడడం గుర్తుపెట్టుకో. సైతాన్ నన్ను మాట్లాడిస్తుంది, సైతాన్ నన్ను ఆటంకపరచడానికి తీర్మానం చేసుకుంది. నేను నిత్య జీవంలో ప్రవేశించకుండా సైతాన్ నన్ను ఆటంకపరుస్తుందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇశ్రాయేలును ఆపేసే శక్తి ఎవరు? లోకం శక్తి. అబ్రాహాము సంతానాన్ని ఐగుప్తు నుంచి విడుదల పొందుకొని కానాను దేశం ప్రవేశించడానికి వారిని ఆటంకపరిచిన శక్తి అది లోకం శక్తి, విగ్రహారాధన శక్తి, పాపు శక్తులు, అంధకార శక్తులు, ఈ యుగ సంబంధమైన దేవతైన సైతానం వీరిని ఆటంకపరచడం చూస్తుంటే కనికరం గల దేవుడు వారిని విడిపించాడు. హల్లెలూయా. వారికి ఒక నియమం పెట్టాడు దేవుడు, గొర్రెలను వధించుకోండి, ఆ రక్తం, గొర్రెల రక్తం నీ దర్వాజలకు పైన కింద అడ్డు పూసుకోవాలన్నాడు. ఆ రక్తం చూస్తే సంహార దూత ఇంటిలోనికి రాదు. ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకే చెప్పాడు. ఐగుప్తుల రక్తం పూసుకోలేదు కనుక రక్తం లేని ప్రతి ఇంటిలోనికి మరణం ప్రవేశించింది. ఆ మరణం ద్వారా అందరికీ దుఃఖం, ఏడుపు ప్రతి ఇంటిలో. ఐగుప్తులో రాజగృహం మొదలుకొని దాసుల గృహం వరకు అందరి ఇంటిలో ఏడుపు ఉంది. కానీ ఇశ్రాయేలు ఇంటిలో, అబ్రాహాము సంతానం పడబడిన దేవుని పిల్లల ఇంటిలో గొప్ప ఆనందం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రీస్తు రక్తం ద్వారా వాళ్ళు విమోచించబడి ఐగుప్తు నుంచి బయలుదేరారు. అంటే ఈ మనుషులందరినీ నాటకపరుస్తున్నారంటే, ఈ సైతాన్ని నాటకపరుస్తుందంటే లోకం యొక్క శక్తులను ఫస్ట్ అడ్డుకుంటే నంబర్ 1. హల్లెలూయా. వీటిని నువ్వు పక్కకు నెట్టి నీ శాయ శక్తిలో దేవుడి కృపను వేడుకొని పరిగెత్తుకుని వచ్చి దేవుడు దూరావా? హల్లెలూయా. మారుమనసు బాప్తిస్మం దేవునికి వచ్చేసావా? నెక్స్ట్ ఆ రోజు మొదలుకొని నీ శరీరమే నీకు శత్రు. ఎవరు నీకు శత్రు? ఒక పోరాటం అయిపోయి. ఏ పోరాటం? బాహ్య సంబంధమైన పోరాటం అయిపోయి. నీకే పోరాటం ఉంది? నీకే పోరాటం ఉంది? నీకే పోరాటం ఉంది. నీ శరీరం నీకే పోరాటం చేస్తుంది. నీ మనసు నీకు వ్యతిరేకంగా నిలబడుతుంది. నువ్వు దైవ చిత్తం నెరవేర్చాలని ఆసక్తితో ముందు సాగుతున్నప్పుడు నీ శరీరం లేచి నిలబడుతుంది. ఎక్కడ వెళ్తావు? ఎక్కడికి వెళ్ళేది? వెళ్తున్నా, ఆగు, కొంచెం ఆగు, కొంచెం. ఇప్పుడే తొందరపాటు పడకు, అంత శక్తి నేను చేసుకోకు. అంత ఓర్భక్తి అవసరం లేదు, అంత భక్తి అవసరం లేదు. నువ్వు మనిషివి కదా. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ శరీరము నేను అడ్డుకోవడం ప్రయత్నిస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావమ్మా? హల్లెలూయా. పనికి వరాని మాటలు, అక్కర్లేని మాటలు మాట్లాడిస్తుంది నీ శరీరం. మాట్లాడకూడని మాటలు మాట్లాడిస్తుంది. అన్ని రకాలుగా శరీరంతో పోరాటం చేస్తున్నప్పుడు నీ గ్రహిస్తున్నావా? వాకి తెలివితో, వాకి జ్ఞానంతో ఆలోచిస్తున్నావా? ఇశ్రాయేలు ఐగుప్తుకు వచ్చిన తర్వాత, ఐగుప్తు నుంచి విడుదల పొందుకున్న తర్వాత కూడా అరణ్యంలో కూడా పోరాటాలు స్టార్ట్ అయ్యాయి. మోయాబీలతో, అమలేకీలతో, ఫిలిష్తీయులతో, అనేక జాతులతో, 7 జాతులతో వారికి పోరాటం ఉంది. మధ్య ఏముంది? పోరాటం. హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఏముంది? ఆటంకం. మధ్య ఏముంది? సుఖం లేదు, ఆటంకం ఉంది. ఈ ఆటంకాలు ఎవడు జయిస్తాడో వాడు కానంలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. అమ్మో, ఈ ఆటంకాలు వచ్చినాయి, ఇది నా భక్తి, ఈ భక్తి ఎలా ఆటంకాల మధ్యలో నీ భక్తి చేయలేను, ఈ శోధన మధ్యలో నేను నిలబడలేను, ఇక నాకు భక్తి వద్దు అనుకున్నవాడు ఇసుకలో రాలిపోయాడు. అనుకున్నవారు వెంటకు మళ్ళీ వెళ్ళిపోయారు, వెనుతిరిగారు వాళ్ళు. కారణం వాళ్ళ గురి యేసు మీద, కానాను మీద లేదు. విడుదల పొందుకున్నారు కానీ వారి జీవితం మాత్రం ప్రభు మీద, వాక్యం మీద, దేవుడి మీద వాళ్ళ దృష్టి లేదు. వాళ్ళు నిర్లక్ష్యం ఉండిపోయారు వాళ్ళు. ఇంకేమంటున్నారు? ఐగుప్తులో ఉన్నప్పుడు బాగా సుఖం ఉండేది, ఏ బాధ లేకపోయింది. ఏనదా? ఐగుప్తులో ఉన్నప్పుడు మంచి ఆహారం తిన్నాం, మేము మంచి బట్టలు కట్టుకున్నాం, సంతోషించాం, ఆనందించాం శరీరంలో.
ఏంటి ఈ ఈ మోస ఊరికే చెప్తున్నాడు వాక్యం. ఈ మోస ఊరికే పరిశుద్ధం ఉండి అని అంటున్నాడు. ఈ మోసే ఐగుప్తులు మర్చిపోండి ఊరికే అరుస్తున్నాడు. ఎట్లా మర్చిపోతాం ఐగుప్తును? అంత సుఖపడ్డ బ్రతుకుని ఎలా మర్చిపోతాం? అంత ఏం చేసిన జీవితం ఎలా మర్చిపోతాను నేను? అంత మంచి తిండి తిన్న స్థితి నేను ఎలా మర్చిపోతాను అని ఐగుప్తును మనసులో పెట్టుకొని దేవుని వాక్యం మీద దృష్టి పెట్టకుండా, వాక్యం మీద ఆత్మలో ఆ వాక్యం నిలుపుకోకుండా వాక్యాన్ని అశ్రద్ధ చేసి ఇలా వెళ్ళిపోతున్న ప్రజలు మరేమైనా తెలుసా? అరణ్యంలో రాలిపోయారు. వారు సరియారు దేవుడి మీద, దేవుని దాసుని మోస మీద కాని మాటలు మాట్లాడారు. నిన్నే దేవుడు పిలిచాడా అని అన్నారు. మాకు దేవుడు పిలుచుకోలేడా మమ్మను అని మాట్లాడారు. నీవెవరు మా మీద అధికారం చేయడానికి? అలా నడుచుకోండి ఇలా నడుచుకోండి చెప్పడం నీవెవరివి? నీకెవరు పెట్టిన అధికారి మా మీద? అజ్ఞానంతో అవివేకంతో గర్వంతో మాట్లాడారు వాళ్ళు. నెక్స్ట్ ఏమయ్యా? దేవుని కృతకు పాత్రులై అరణ్యములో వారి యాత్ర మధ్యంతరంగా ముగించారు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏసయ్య నీకు తెలుసా? ఏసయ్య తెలుసు నీకు, వాక్యం నీకు తెలుసు. చర్చికి వచ్చావు నువ్వు, మంచిదే. హల్లెలూయా. చొరబడ్డావు, బయట వాతావరణం వదిలిపెట్టేసేసి ఎవరేమన్నా వారి మాట వినకుండా నువ్వు ఏసయ్య దగ్గరికి వచ్చి బాసు తీసుకున్నావు, మంచి మార్మస్ పొందుకున్నావు, మంచిదే. నెక్స్ట్ ఇప్పుడు నీ శరీరంతో యుద్ధం ఉంది, అంతకంటే పెద్ద యుద్ధం. ఎవరితో యుద్ధం? అమాలేకులతో పెద్ద యుద్ధం ఉందట. నీ మనసులో యుద్ధం. నీ మనసు తొందరపడబడుతూ ఉంటది. నీ మనసు ఉలికి పడుతూ ఉంటది. నీ మనసు ఏదో నీతో నీ స్థాయికి మించిన మాటలు మాట్లాడుతూ ఉంటుంది. నీ మనసు నీ వయసుకి మించిన మాటలు మాట్లాడుతుంది నీ మనసు. ఈ శరీరాన్ని ప్రభుకు అప్పగించి వాక్యంకి అదిమపట్టి వాక్యానికి లోబడి ఎవరు నిలకడగా ఉంటారో విశ్వాస జీవితంలో వారు జయం పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు ఎలా ఉన్నావు? వారికి ఏమనిపిస్తుంది? సహోదరుడా, నీకేమనిపిస్తుంది? చర్చి చాలా బాగుంది మా చర్చి అంటున్నావా? మా పాస్టర్ చాలా చక్కగా వాక్యం చెప్తున్నా అంటున్నావా? మా పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే బాగా పోతుంది, ఏమనిపించదు, చిరాకు కూడా అనిపించదు మా పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే. ఇదేనా బాగుంది? అయితే బాగా నచ్చాడు మీ పాస్టర్ గారు, చర్చి కూడా బాగా నచ్చాయి నీకు. కానీ నీ హృదయంలో పోరాటం ఉందా? నీ శరీరంతో నీకు పోరాటం ఉన్నదా? నీ శరీరంతో నీకు పోరాటం లేకపోతే, దీని విచ్చలను వదిలిపెడితే, ఈ అడవి ఘాటను వదిలిపెట్టేస్తే ఇదేం చేస్తుంది? నేను నరకానికి తీసుకుపోతే అడవి గాడిద. శరీరం ఏంటంటే ఇది అడవి గాడిద లాంటి శోభం గలవాడు ఎవరు? ఇస్మాయిల్. అది ఎప్పుడు దేవునికి మాటకు మనిషి స్వాతంత్రం ఎప్పుడు ఉండదు. అడవి గాడిద. ఇస్సాకు అయితే గనుక దేవుడికి పూర్తి లోబడతాడు. ఇస్మాయిలు దైవ చిత్తంలో ఉన్నా కానీ వాక్యానికి లోబడాడు. వాక్యం చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు.
మనస్సు మరణము, శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. విన్నారా? నీ శరీరం గురించి ప్రభు చెప్తున్నాడు. ఎవరి శరీరమో కాదు, ఎవరి శరీరం గురించి? నా శరీరం గురించి ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. నువ్వు చదివి వాళ్ళకి ఇస్తే కనుక అది నీ శరీరం గురించి చెప్తాడు ప్రభు. శరీరానుసరణ మనసు ఏం చేస్తుంటది? ఎక్కడ నడిపిస్తుంది? మరణానికి తీసుకుపోతుంది. శరీరానుసరణ మనసు మరణం, ఆత్మానుసరణ మనసు జీవం. నువ్వు ఏ మనసు కలిగి ఉన్నావు ఈరోజు? చర్చి పోతున్న బాగానే ఉంది, అందరు బాగా నచ్చారు నీ చర్చిలో. కానీ నీ మనసు ఏముంది? ఎక్కడుంది? నీ లోపల ఉన్న మనసు ఏ మనసు? దేవుని చిత్తము చేయాలని ఆడటం, బాధ, దుఃఖం, ఈ మనసు కలిగి ఉన్నావా? అంటే విచ్చలవిడి తత్వం కలిగి ఇష్టానుసారం జీవిస్తున్నావు శరీరానుసారంగా. నేను ఎవరిని మొహం చూడడం అవసరం నాకు లేదు. పాపం అని తెలిసిన ప్రతి వ్యక్తికి బుద్ధి ఉంది. పాపం అనే భ్రమ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, దురాశలు, పాపం అనే వ్యక్తి అది చిన్నడి కావచ్చు, వాడికి బుద్ధి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. వాక్యం జాగ్రత్త, నీ బ్రతుకుని కాపాడుకో. నీతో చేత కాకపోతే రూమ్లోకి వెళ్ళి ప్రార్థించి ఏడువో దేవుని దగ్గర, నాకు లోతైన మారు మనసు ఇవ్వు ప్రభువా, ప్రత్యాతాపం ఇవ్వు, పరిశుద్ధులు నిలబడే కృప నాకు ఇవ్వని ఏడు, దుఃఖపడు. ఇది అవసరం లేదు, నువ్వు దుఃఖపడగా. నువ్వు బండవి, నువ్వు మొరటి వ్యక్తివి. నువ్వు దేవుడి భయం లేదు నీకు. ఎవరంటే భయం ఉంది? ఈ చింత విచారం లేని ప్రతి వాడు నరకానికి సిద్ధమవుతున్నాడు. దైవికమైన చింత విచారం లేని ప్రతి వ్యక్తి కూడా నరకం కొరకు బ్రతుకుతున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. వాడు యవనస్తులలో, పెద్దవాడో, ముసలివాడో, ఎవరైనా కావచ్చు. ఎక్కడ వెళ్తున్నారు వీళ్ళు? ఐగుప్తు దేశంలో ఎటు నడుస్తున్నారు? వాళ్ళ బాడీ మాత్రం, వాళ్ళ శరీరాలు మాత్రం ఎడిపోతున్నాయి, కానం సైడే వెళ్తున్నాయి. కానీ వారి మనసు మాత్రం ఐగుప్తుకి వెళ్ళిపోతా ఉంది. ఆత్మ నడిచేది నిజమా? శరీరం నడిచేది నిజమా? వాళ్ళ మనసు, వాళ్ళ ఆత్మ, మానవ ఆత్మ, వాళ్ళ లోపల ఆత్మ, వాళ్ళ సొంత ఆత్మ ఎడిపోతుంది. ఐగుప్తు మీదకి వెళ్ళిపోతుంది. వాళ్ళ ప్రయాణం వెనక్కి సాగుతుంది. శరీరం మాత్రం ముందుకెళ్ళినట్టు వెళ్తుంది, కానీ వాళ్ళ ఆత్మ వాళ్ళని ఆపేసుకుంటూ వెనక తిరగమని చెప్తుంది. వాక్యం ఉంది స్పష్టంగా. మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. ఇప్పటికి 20 రోజులు అయింది, ఇప్పటికి 30 రోజులు అయింది, ఇప్పటికి 35 రోజులు అవుతుంది. ఇంతవరకు రావట్లేదు, ఆయన కనబడట్లేదు. బ్రతికాడో సచ్చాడో మాకు తెలియదు. కానాను దేశం తీసుకెళ్తాను వచ్చాడైనా, దేవుడితో మాట్లాడని చెప్పాడు, అంత అబద్ధం. కనబడలేడు వ్యక్తి. హారోను, నేను చెప్తున్న ఒక మాట వినండి. ఆయన హారోను దగ్గర పిలుచుకొని నిలబెట్టారు. హారోను అందరూ కలిసి, మేము ఐగుప్తుకు పోవాలి. ఎక్కడ వాళ్ళ వాళ్ళు? మన ఐగుప్తు తీసుకుపోవడానికి ఒక దేవుడు కావాలి మాకు, ఒక వ్యక్తి కావాలి మాకు ఐగుప్తు తీసుకుపోవడానికి. వాళ్ళకి స్పృహ మాత్రం లేనట్టు లేకుండా మాట్లాడాడు. ఐగుప్తుకి వెళ్ళాలంటే అడ్డం ఏముందట? ఏమటం ఉంది? ఏం దాటి వచ్చారు? ఎర్ర సముద్రం దాటి వచ్చారు. ఏసై పాయలు చేశారు కదా దేవుడు. మరి ఆ పాయలైన సముద్రం నుంచి బయటకు దాటి వచ్చారు. మళ్ళీ అది ముగింది, మళ్ళీ కలిసిపోయింది కదా. మరి ఎట్లా పోదాం అనుకున్నారు? బుద్ధుడు మాట్లాడుతూ బుద్ధి లేక మాట్లాడుతున్నారు వీళ్ళు. చెప్పాలి, ఏం సపోర్టేంటమ్మా? హల్లెలూయా. దైవికమైన జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారా? దైవికమైన కలిగి మాట్లాడుతున్నారు వీళ్ళు? లేక మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతారో వారికి అర్థం కావట్లేదు. ఇలా మాట్లాడతారు ఈరోజు కూడా చాలా మంది. దేవుడు ఉంటేనయ్యా
మాకు ఇట్లా అందుకే ఎందుకు జరుగుతుంది? అయ్యా దేవుడు ఉంటే ఈ బాధలు ఎందుకు? ఏమో అయ్యా దేవుడు ఉన్నాడో లేడో కొంచెం డౌట్ వస్తుంది. వాళ్ళు చెప్పకపోయిన వాళ్ళ హృదయంలో మాత్రం గంట మోగుతుంది. అంటే దైవికమైన తెలివి వచ్చింది దగ్గరికి. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు నేను, నీ పరిస్థితి ఎట్లుండే ఫస్ట్? ఓ అరణ్యంలో ఇశ్రాయేలుడా, ఐగుప్తుని బతికేది అసలు అడికతిలో బతుకు కాదని ఇది. భిక్షగాడంటే ఎక్కువ అవతల చూశారు కదా ఐగుప్తీయులు నిన్ను. సరైన తిండి కూడా పెట్టాడు కదా ఫరో రాజు. ఎట్టి పని చేయించాడు, రాత్రి పగలు లైట్లు పెట్టుకుని పని చేయించాడు కదా, మట్టి దొక్కించాడు కదా, ఆ పిరమిడ్లను కట్టించాడు కదా, ఇటుకలు చేయించాడు కదా. ఆయన బుద్ధి రావట్లేదా? అరణ్యం కొంచెం మళ్ళీ ఎంత పోవాలనుకుంటున్నావు? మనకు బుద్ధి కలగాలి. హల్లెలూయా. ఎన్ని రోజులు యేసయ్యతో నిన్ను నా బ్రతుకు క్షేమంగా మార్చబడింది. ఈ రోజు నేనేమైనా ఆయన కృప వలన ఉన్నాను. కానీ ఈ రోజు నేను ఎలా ఉన్నా తెలుసా? ఐగుప్తులో బ్రతుకుతున్నట్టు నా ఆత్మీయస్థితి ఉంది. ఐగుప్తులో ప్రజల వలె నేను అలా మాట్లాడుతున్నా, అలా మాట్లాడుతున్నా, అలా ప్రవర్తిస్తున్నా, అలా జీవిస్తున్నా. నేను ఏంటి నా పరిస్థితి ఏమైపోయింది ఈరోజు అని నువ్వు ఒక్కసారి ఆలోచించావా? ఆలోచించకూడదా? ఆలోచిస్తూ నువ్వు మనిషివి, ఆలోచించు నువ్వు పశువు, నువ్వు అంతే. హల్లెలూయా. పశువులు ఆలోచిస్తాయా సృష్టికర్త గురించి? దేవుడు చేసిన మీరు పశువులు ఆలోచన చేసుకుంటాయా? వర్షం కురిపించడుగా దేవుడు యేసయ్యా స్తోత్రం అంటది. అది దేవుడు ఎవరు ఎరగదు కదా. అది ఎందుకు కారణం? అందులో ఆత్మ లేదు కనుక. ఆత్మ అయిన దేవుడిని ఆత్మ ఉన్న వ్యక్తే గుర్తిస్తాడు. పశువుకు ఆత్మ ఉందా? మరి నీకుందా? ఉంటే ఏం ఆలోచిస్తావు? మరి శరీరానుసారంగా ఆలోచిస్తావా, ఆత్మానుసారంగా ఆలోచిస్తావా? ఆత్మానుసారమైన మనసు సమాధానము జీవమై ఉన్నది. హల్లెలూయా. శరీరానుసార మనసు మరణంలోకి తీసుకుపోతుంది నిన్ను. మరలా పౌలు గారు అంటున్నాడు, అనుభవంతో చెప్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? ఈ శరీరము ధర్మశాస్త్రం లోబడదు, ఎంత మాత్రం లోబడదు అని చెప్పేశాడు. ఇలా గ్యారెంటీ లేదు. ఇక ఈ శరీరాన్ని నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? శరీరాన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఉపవాస ప్రార్థన పెట్టి, హల్లెలూయా, బాగా ప్రార్థనలు కూర్చొని టైం దొరికినప్పుడు 3 పూటలు బంద్ పెట్టి మార్చి దాన్ని ఏడిపించి యేసయ్యకి అప్పగించి, ప్రభువా ఈ అడవి గాడిదను సరి చేసేది నువ్వే, దీనికి దారి చూపించేది నువ్వే, ఇది మాట్లాడితే నీతో వింటది, నా మాట అయితే ఈ అడవి గాడిద యాంకాడ అరుస్తా అరుస్తుంది. ఏమైనా అరుస్తారు? అది కొందరు కోపం ఉంటే అరుస్తూనే ఉంటారు అన్నట్టు. మెల్లగా మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు? ఎందుకు మాట్లాడతారు మెల్లగా? నువ్వు దేవుని కూడా పోయినా అనుకో, అప్పుడు అర్థం, అమ్మో నేను అడిగాడుతా ఉండకూడదు, ఈ అడిగాడు దర్శనం పెద్దగా అరుపులు నాకు అవసరం లేదు, ఇలా అరిస్తే నా ప్రయోజనం, నా ఆత్మకి ఏం ప్రయోజనం ఉంది? ఈ బ్రతుకు వద్దు నాకు యేసయ్యా. అదేదో బ్రతికి నీ కాళ్ళ దగ్గర బ్రతికి, నీ పాదాల దగ్గర పడి ఆ బ్రతికేదో నీతో బ్రతికి ఇక చావాలనుకుంటున్నా. బ్రో, ఎందుకు రోషం, ఎందుకు పట్టింపులు, ఎందుకు కోపాలు, ఎందుకు దేశాలు, ఇక చాలు అనే నీవు చెదిరించుకుంటా. నీ శరీరాన్ని ప్రేమిస్తావా, నీ శరీరాన్ని ద్వేషించుకుంటావా? ఈ మరణకరమైన శరీరంలో ప్రభువా నువ్వు నన్ను ఉంచావు. ప్రభు, ఈ మరణకరమైన శరీరం నుంచి నన్ను విడిపించగలిగి ఎవడు అని పౌలు రోధించాడు, బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు? నీ దేవుని చిత్తం చేయాలనుకుంటున్నా, అది చేయకుండా నా శరీరం అడ్డుకుంటుంది, నా మనసు అడ్డుకుంటుంది, నా శరీరాసన మనసు. ఈ పరిస్థితిని ఏం చేయాలి? దేవా నీవే సహాయం చేయాలన్నాడు. హల్లెలూయా. ఆయన కృప ఆయన విడిపించింది. ఏడ్చి దేవసంలో వేడుకుంటే అప్పుడు ఆ వ్యక్తి కదిలించబడట్లేదు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా నిలిచి ఉంటాడు. నీతిమంతుడు బండ మీద కట్టుకొని ఇల్లు వలె గట్టిగా ఉంటాడు, కదలడు. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం దేవునిలో నిలిచి ఉంటాడు, కదలడు ఆ వ్యక్తి. నీవెవరివి?
వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, అన్ని తెలుసు. నువ్వు కదులుతున్నావా? స్థిరంగా ఉన్నావా దేవునిలో? నేను ఎప్పుడో కదిలిపోయినా. నీ మాటలు చూస్తే ఎవరు కనబడుతున్నారు నీలో? నువ్వే కనబడుతున్నావు. నీ ఉద్రేకం చూసి ఎవరు కనబడుతున్నారు? నువ్వే కనబడుతున్నావు. నీ ప్రవర్తన ఎవరు కనబడుతున్నారు? నువ్వే కనబడుతున్నావు. మాట్లాడుతుంటే ఎవరు కనబడుతున్నారు? నువ్వే కనబడుతున్నావు. నువ్వే కనబడాలా? ఎవరు కనబడాలి? మనిషి ఎవరు కనబడా? ఈ గ్రహింపు, ఈ ఆలోచన వ్యక్తి ఓన్లే అంటాడు. కొంచెం ఆగండి అంటాడు. దాన్ని వదిలిపెట్టండి అంటాడు. అది అవసరం లేదు దాని గురించి అంటాడు. దానికి మళ్ళీ మాట్లాడడం ఎందుకు అని అంటాడు. ఆత్మ మనసు లేని వ్యక్తి శరీర విషయాలు తలపోసుకుంటూ బ్రతుకును నాశనం చేసుకుంటాడు. అదే విషయాలు గుర్తు చేసుకుంటూ కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటూ కూర్చుంటాడు. ఇలాంటి వారు ఎవరు? వాక్యం వింటున్న వారే కానీ గ్రహించేవారు కాదు. ఇలాంటి వారికి సహాయం చేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇలాంటి వారికి సహాయం చేసే నా యేసయ్య ఉన్నాడు. నాకే కావచ్చు, నీకే కావచ్చు, ఎవరికైనా సహాయం చేసి నడిపించి పరలోకాన్ని తీసుకుపోవడానికి ఉన్నటువంటి శక్తి, సామర్థ్యం కలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన పాదాల మీద పడిపోవాలి చిన్న బిడ్డలాగా. దీనుడవై సాత్వికుడవై ఆయన పాదాలు పట్టుకుని ఏడిస్తే, ప్రభువా ఈ బ్రతుకు నీ దగ్గరనే ముగించబడాలి, నీ ద్వారా నీ బ్రతుకులో నీ జయం చూస్తాను ఆయన పాదాలు పట్టుకోవడం నేర్చుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వాక్యం మనం చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. 21వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు చెప్తున్నాడు, ఈ పోరాటం ఉంటున్నాడు నీవు. ఈ పోరాటంలో నీ శాయశక్తిలో పోరాటం చేస్తూ నీ శరీరానికి లొంగిపోకుండా, నీ సొంత మనసుకు స్థానం ఇవ్వకుండా, నీ ఉద్దేశాలకు, నీ ఆలోచన, నీ తలంపులకు స్థలం ఇవ్వకుండా, దేవుని చిత్రానికి వ్యతిరేకంగా నీ బ్రతుకులు కొనసాగించకుండా, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా లోబడిచి నీ జీవితాన్ని అప్పగించుకొని నువ్వు ప్రయత్నం చేస్తూ అభ్యాసపడు దుఃఖపడుతున్న వ్యక్తి అయితే నీకు ఒక సహాయం దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏంటి తెలుసా? ఇక్కడ యాకోబు చెప్తున్నాడు ఏంటంట, సమస్త దుష్టత్వమును మానుకొని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును. ఆమేన్. హల్లెలూయా. ప్రేమతో, దీనత్వంతో, సాత్వికంతో, దీన మనసుతో ఆ వాక్యాన్ని తీసుకోవాలంట. హల్లెలూయా. అంగీకరించాలంటే లోపలికి పీల్చుకోవడం, లోపలికి తీసుకోవడం, పుట్టి చూడడం కాదు, వినడం కాదు. ఏం చేయాలంట? వాక్యం చూడడం కాదు, వినడం కాదు. ఆ విన్న వాక్యమును సాత్వికంతో, మంచి మనస్సాక్షితో ఆ వాక్యాన్ని హృదయంలోనికి తీసుకొని, ప్రభా ఇలా ఉండడానికి నీ కృప నాకు ఇవ్వు, నేను మాత్రం నాతో అయ్యేంత నేను పోరాటం చేస్తాను అని ఏ హృదయం ఘోషిస్తుందో, ఏ హృదయం దుఃఖపడుతుందో, ఏ హృదయం ఏడుస్తుందో అలాంటి వ్యక్తికి ఈ శక్తి గల వాక్యం వారికి సహాయం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి గల వాక్యం ఏం చేస్తుంది? వారికి సహాయం చేస్తుంది. ఈ వాక్యం శక్తి ఉందా? శక్తి లేదా? ఏం శక్తి ఉంది? ఏం చేసే శక్తి? ఏం చేసే శక్తి ఉంది దీనికి? హల్లెలూయా. నీ మాటలు చక్కగా చేసే శక్తి దీనికి ఉంది.
నీ కోపాన్ని తీసేసే శక్తి వాక్యంకు ఉంది. నీ మొండితనాన్ని నుంచి తొలగించి నీ పాత స్వభావం నాశనం చేసే శక్తి వాక్యంకు ఉంది. హల్లెలూయా. అందుకే శక్తి గల వాక్యం. అంతకుముందు ఎవరికి? అంతకుముందు మన ఎవరు? డైరెక్ట్ మీకు అర్థం కాక ఏ దగ్గర రాకుండా మన ఎవరు? శరీర సంబంధం. ఇంకా సైతాన్ బిడ్డలు. సైతాన్ గుణాలన్నీ 100% ఉన్నవాళ్ళం. ఇప్పుడు ఏ సైడ్ దగ్గరకు వచ్చి శక్తుల వాక్యం నువ్వు అంగీకరిస్తుంటే ఏమవుతుంది? అవుతుంది ఏమన్నా? ఈ వాక్యం వింటుంటే ఏమన్నా జరుగుతుంది లోపల పని? లోపలికి వస్తే కనుక ఇది బలమైన వాక్యం, శక్తిగల వాక్యం కనుక, సముద్రాన్ని బయలుదేసిన వాక్యం, పర్వతాలను బద్దలు చేసిన వాక్యం, హల్లెలూయా, భూమిని కూడా పగలగొట్టిన వాక్యం. ఈ వాక్యం కూడా శక్తి నీ లోపలికి వస్తే కనుక నువ్వు ఉంటావా? నువ్వు ఉంటావా బ్రదర్? శిష్యుడు ఉంటావా? పాత శిష్యుడు ఉంటుందా? పాత బ్రదర్ ఉంటాడా? ఏమవుతాడు? అయిపోద్ది, అంతే కదా. అంటే ఈ వాక్యం ఎవరు చంపుతుంది? కొత్తలను చంపదు, పాత వ్యక్తిని చంపుతుంది. ఆ ప్రాచీన పురుషుడైనట్టు ఆదాము అనే వ్యక్తిని చంపేస్తాయి. ఆ ఆదాం ఎక్కడ? పాత వ్యక్తి. అతని గుణాలు ఉన్నాయి ఎక్కడ? నీ శరీరంలోనే ఉన్నాయి. అతడు లేడు, అతని గుణాలు మాత్రం నీ శరీరంలో ఉన్నాయి. అంటే పాత ఆదాం ఉన్నాడా లేడా? ఆయన చంపిన నిర్దాక్షిని చంపేది ఎవరు? వాక్యం. అందుకే యేసయ్య శరీరాన్ని దాని ఇచ్చో దాని కోరికతో కూడా ఏం చేస్తాడు? ఆయన చంపివేశాడు. హల్లెలూయా. మరి ఈ వాక్యం లోపల వేసుకుంటే ఆయన ఏం చేస్తాడు? చంపేస్తాడు. నువ్వు చంపుతావా? అమ్మో నా శరీరం, నాకు బాధ అవుతుంది, నాకు ఇబ్బంది, నా పరుగు పోద్ది, నా విలువ పోతుంది, నాకు సంతోషం దొరకదు, నేను అనుకున్నట్టు నడవదు, చేస్తా భక్తి కానీ పైపైన సగం సగం వదిలిపెడితే కానీ మొత్తం వదిలిపెట్టాను. శరీరం మాట కూడా వింటాప్పుడు ఈ మనసు ఉందా నీకు? వాక్యం అంగీకరిస్తున్న బిడ్డవా? వింటున్న బిడ్డవే నువ్వు, చూస్తున్న బిడ్డవే వాక్యాన్ని, కానీ లోపలికి తీసుకున్న ఆనవాళ్ళు బ్రతుకునికుందా? ఉంటే గనక నువ్వు నీరు గారిపోతావు. హల్లెలూయా. ఈ వాక్యం శక్తిల వాక్యం నీ లోపల చొరబడితే నువ్వు వెంబడి మెత్తబడిపోతావు, సాత్వికుడు అవుతావు, దీన మనసులో అవుతావు. దీనికి మంచి ఉదాహరణ మోషే. చాలా మంది ఉన్నారు మంచి ఉదాహరణలు. హల్లెలూయా. కానీ మోషే గురించి తీసుకుందాం మనం. మోషే ఐగుప్తులు ఎవరు? లోకం ఉన్నాడు ఎవరు? ఐగుప్తులు లోకం ఉన్నప్పుడు ఎవరు? మోషే. నరహంతకుడు. సాత్వికుడు ఎక్కడ? ఎవరైనా నరహంతకుడు, కఠినాత్ముడు, దుర్మార్గుడు, కనికరము, దయ, ప్రేమ ఏమాత్రం లేని వ్యక్తి. రహస్యంగా ఎంతమంది చంపాలనుకుంటే అంతమంది చంపేస్తాడు. కానీ దేవుడు కనికరించి ప్రేమించి, బిడ్డ నువ్వు ఇలాగ నువ్వు చేసి ఇలాంటి పాపం పని నువ్వు నరకానికి వెళ్ళొద్దు అని కోరుకుని అతన్ని ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళేటట్టు చేశాడు. అక్కడి నుంచి తన దగ్గర పిలుచుకున్నాడు. ఇక హల్లెలూయా. నాతో బ్రతుకు మోసే, ఇక చాలు, నేను దూరం వెళ్ళగొట్టేసి తీసేసాను అక్కడ ఐగుప్తు నుంచి, పంపించేసాను బయటికి, అలాంటి పనులు చేయొద్దని. ఇప్పుడు మాత్రం నా దగ్గర తీసుకుంటున్నా రా అని 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర పిలుచుకున్నాడు. ఇప్పుడు నాతో ఉండు, నా మాట విను, నేను నీతో ఉంటా, నువ్వు ఉన్నవాడును అనువాడను, నీ ఎప్పటికి నీతో ఉంటాను, నువ్వు నా మాట విను అంటే ఎంబడి మోషే లోబడిపోయాడు. హల్లెలూయా. 640 సంవత్సరాలు. హల్లెలూయా. ఏమయ్యాడు మోషే? 40 సంవత్సరాలే వాక్యం ఎప్పుడైతే అంగీకరించాడో అక్కడి నుండి తన జీవితంలో దీనత్వం ప్రారంభించబడింది. యథార్థం ఆర్మాస్పందిన యవనస్తులు చాలా మంది చూశాను నా బ్రతుకులో. యథార్థంగా మార్మం పొందిన అమ్మాయిలు చాలా మంది చూశాను నా బ్రతుకులో. యథార్థంగా మార్మం పొందిన సిస్టర్స్ను, పిల్లల కుటుంబంలో సిస్టర్స్ ఎంతమంది చూశాను నేను. యథార్థమైన మార్మం పొందుతున్న బ్రదర్స్ కూడా, కుటుంబం కలిగిన బ్రదర్స్ కూడా ఎంతోమంది చూశాను నేను.
వారి ఆనవాళ్ళు ఒకటే గుర్తు, వీళ్ళలో వాక్యం పనిచేసింది, ఈ వాక్యం వాళ్ళు లోపలికి తీసుకున్నారని రుజువు ఒకటే. ఏంటో తెలుసా, వారు ఎదురు తిరిగారు, గడుకు మాటలు మాట్లాడారు, ఇచ్చరుడికి వారు మాట్లాడరు, ఇష్టానుసారం ప్రవర్తించరు. వారు మాట్లాడుతున్న మాట దగ్గర క్రమశిక్షణ కలిగి ఉంటారు. వారు ప్రవర్తిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. వారి జీవితంలో ప్రతిదీ కూడా ఆలోచించి మాట్లాడతారు, ఆలోచించి పని చేస్తారు. వారు ఎలా ఉండాలో జాగ్రత్త ఉంటారు. పెద్ద వారితో ఎలా మాట్లాడను, చిన్న వారితో ఎలా మాట్లాడను. హల్లెలూయా. వారు ఎలాంటి బ్రతకాలనో అలా బ్రతికిస్తూ ఉంటారు. వాళ్ళ శబ్దం బయటికి వినబడదు. వాళ్ళ విషయాలు ఎవరు కూడా గుర్తుపట్టలేరు. వాళ్ళొక దీనత్వం, వాళ్ళొక మంచి మనస్సాక్షి, దేవుడంటే భయం, మాట్లాడే క్రమం, ప్రవర్తనల క్రమం. బయటికి వెళ్ళినా లోపలికి వచ్చిన ఆ వ్యక్తి ఎలా కనబడతారు తెలుసా? దీనుడుగా కనబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది నిజమైన మారు మనసు పొందుకొని వాక్యంలో అంగీకరించిన వ్యక్తి ఇలా కనబడతాడు. వాడు ఏ ప్రాంత వ్యక్తి కావచ్చు, ఏ భాష వ్యక్తి కావచ్చు, ఏ వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తుల్లో దైవికమైన స్వభావము ఆ వ్యక్తిలో యథార్థంగా కనబడతా ఉంటుంది. ఆ వ్యక్తి ఇంట్లో కనబడతాడు, ఇంట్లో ఉంటాడు వల్ల. హల్లెలూయా. ఈ శరీరం బ్రతనే ఉండడం వల్ల, కానీ శరీర సంబంధంగా కనబడడు. కారణం వాక్యాన్ని నిలుపుకున్నాడు. తాను ఎందుకు అంగీకరించిన వారందరూ దేవుని బిడ్డలు అవడానికి దేవుడు అధికారం అనుగ్రహించాడు. ఈ అధికారం నీకు దొరికిందా? దొరికితే కనుక నువ్వు శరీరాన్ని జోలికి వెళ్ళావు. శరీరానికి అవకాశం ఇవ్వనంటే ఇవ్వు. అది ఇస్తే కనుక నీకు సిగ్గు అనిపిస్తుంది, ఆ అవకాశం ఇస్తే నీకు బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. ఆత్మకు నువ్వు లోబడిపోతావు. వెంబడి నిన్ను చూసిన వారందరూ దేవుని ఘనపరుస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవితంలో సందర్భం చెప్తున్నాను, నా మాటలు భయంకరంగా బూతు మాట నా నోటి నుంచి వచ్చేవి. నా మనస్సాక్షి నాకు తెలుసు. వయసు చిన్నగా ఉన్న మాటలు మాత్రం పెద్దగా వచ్చేవి. ఎవరికి భయపడే వ్యక్తిని కాదు, చేతగాకపోయినా. ఎవరి దగ్గర తగ్గించుకున్న మనసు నాకు లేదు. వాడు పెద్ద ఉంటే వాడు ప్రాణానుకున్నాడు పెద్దగా, నేను తగ్గించుకోవాలి, నేను ఎందుకు మెల్ల మాట్లాడాలి, నేను ఎందుకు గౌరవించాలి అనే క్రూరత్వం నాలో ఉండేది. నా యేసయ్య ఎప్పుడైతే నన్ను పట్టుకున్నాడో, ఎంబడి నా యేసు ప్రభు నన్ను దర్శించినప్పుడు నేను ఆయన చిత్తానికి, ఆయన ఆలోచనకు నేను కూడా పూర్తి లొంగిపోయినా. ఎంబడి నా జీవితంలో దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. నా మాటలిక మారిపోయింది. హల్లెలూయా. మా కుటుంబం వారు ఆలోచించబడ్డారు, ఏంటి వీడు ఇలా ఉండేవాడు, ఇలాగయ్యాడు, ఇప్పుడు ఎవడంటే లెక్క చేసేవాడు కాదు, ఇలా ఉన్నాడు ఏంటి, ఇప్పుడు ఏం ఆడలేకపోతున్నాడు ఏంటి, వీడి ప్రవర్తనతో వేరుగుండేది అసలు. వీడు చిన్న ఉన్నప్పుడు ఇంత ఇలాంటి పరిస్థితులు ఉంటే పెద్దగా ఎట్లా అవుతాయి, పెద్ద ఎలా ఉంటాడు అనుకుని మా అమ్మ నాన్న చింతించారు, ఆలోచించారు. కానీ నా యేసయ్య ఈ శక్తిలో వాక్యాన్ని నా ముందు పెట్టినప్పుడు షరతు లేకుండా లోబడిపోయాను. హల్లెలూయా. షరతు లేకుండా వాక్యానికి నేను తలదించాను. ఇక నా జీవితంలో శరీర సంబంధ విషయాలు కనబడే పరిస్థితి వచ్చినా దాన్ని అదుపు చేసేసి దాన్ని పక్కన పెట్టి, ప్రభువా ఈ శరీరానుసరణ పరిస్థితి మీద నాకు జయమియాలి, దేవునికి రహస్యంగా ప్రార్థన చేసుకొని నా జీవితాన్ని క్రమపరచుకొని ఆ వాక్యం చేత, ఆ శక్తిలో వాక్యం చేత నా జీవితాన్ని సరిదిద్దుకుంటూ నా యవ్వన కాలంలో ముందుకు సాగించాను. హల్లెలూయా. ఇది నా తీర్మానం. కొంచెం దేవుడి యొక్క శక్తిలో వాక్యం ఎక్కువ పనిచేసింది.
నువ్వు ఆ కొంచెం తీర్మానం, ఆ కొంచెం మనసు నీలో పోకుండా రాత్రి పగల ఆ మనసు నీలోనే ఉండడానికి ఈ తీర్మానం కలిగి ఉంటే మంచిది. హల్లెలూయా. ఈరోజు వాక్యమును రేపటి వరకు ఉంటుందని మనసు జాగ్రత్త ఉండాలని. ఎల్లుండి నుంచి పోయింది అడ్రస్ లేదు అంటే ఏం చేస్తావు? కుక్క వాంతి చేసుకున్నట్టు వాంతి చేసుకుంటున్నావా? వాక్యం వెంబడే 2 రోజులైన తర్వాత వాంతింగ్ అయిపోతుందా? ఏమా వారం అయిపోయింది అయిపోయిందా? వాక్యం వింటున్నప్పుడు నీ జాగ్రత్త అడుగు. వాక్యం వైపు మళ్ళీ చూడు వెళ్తామేనా? ఇలాంటి స్థితి ఉంటే కనుక దానికి బాధ్యురాలు నువ్వే, బాధ్యుడు నువ్వే. దేవుడు దీనికి బాధ్యుడు కాదు. దేవుడు అంటే నీకు అవకాశాలు ఇచ్చాను, 100 ఇచ్చాను నీకు అవకాశాలు. హల్లెలూయా. నీకు అవకాశం చాలా ఇచ్చాను. ఆయన నువ్వు మనసు మార్చుకోవడానికి నీకు మనసు లేకపోయింది. నా వాక్యం విధి చూపించడానికి నీకు మనసు ఆలోచన నీకు లేదు, నీకు బాధ లేదు నీకు. అందుకే ఈ రోజు నన్ను రక్షించమని ఏడుస్తున్నావు. అవకాశం పోగొట్టుకున్నావు ఏశావు వలె. శరీర సంబంధంలో కొన్ని విషయాల కొరకు నువ్వు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సిద్ధాంతాన్ని, ఆయన పద్ధతిని, ఆత్మీయ విషయాలను నువ్వు మర్చిపోయి కూర్చున్నావు. ఇప్పుడు నేనేం చేయాలి? నీ న్యాయం కట్టుబడి ఉంటాను అంటాడు దేవుడు. నీ న్యాయం తప్పు ప్రవర్తించను. నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తుంటే ఇప్పుడు నీ విషయంలో న్యాయం చూపిస్తే ఇది నాకు తగిందా? అందుకే దూతలు ఒకరు నియమిస్తున్న నరకాగ్నికి నువ్వు కూడా వెళ్ళు. నరకం నీ కొరకు ఉపయోగించు, నీ కొరకు పెట్టాడు దేవుడు. దుష్ట శక్తులు పడిపోయిన దూతల కొరకు, సైతాన్ శక్తుల కొరకు నరకం పెట్టాడు దేవుడు. ఆయన పిల్లలైన మన కొరకు నరకం పెట్టలేడు. నువ్వు ఆ శక్తులు ప్రేరేపిస్తే, ఆ శక్తులు నీ శరీరాన్ని రెచ్చగొడుతుంటే, ఆ శరీరాన్ని లొంగిపోయి నువ్వు జీవించావు బ్రతుకంతా. నువ్వు మనసు మార్చుకోలేవు, భాగస్వం తీసుకోలేదు, పరిశుద్ధాత్మ పొందుకోలేదు, క్రీస్తును నడుచుకోలేదు కనుక దీని అన్నిటికీ బాధ్యుడు నేనే. ఎవరుగా ఆ రోజు నువ్వు చేసినవన్నిటికీ లెక్క అప్పగించవలసిన పరిస్థితి కూడా వస్తుంది. 2 కొరింథీయుల 5వ చెప్తున్నాడు పౌలు గారు, మనమందరం కూడా సింహాసనం ముందు నిలబడాలి. ఆ భయం నీకుందా? ఆ భయం నీకుందా? నేను యేసయ్య ముందు నిలబడవలసి వస్తుంది. ఒక రోజు తీర్పులో నేను రావాల్సి వస్తుంది. ఆ రోజు నా పరిస్థితి ఏంటి? ఆ రోజు ఎవడు జవాబు చెప్పాలి? ఆ రోజు నాకు దిక్కెవడు? ఆ రోజు నాకు ఆదరణ ఎవడు? ఆ రోజు నా గురించి పట్టించుకునేవాడు ఎవడు? ఈ రోజు నా బ్రతుకు గురించి, నా గురించి పట్టించుకోకపోతే ఆ రోజు ఎవడు పట్టించుకుంటాడు నా గురించి? హల్లెలూయా అంటారు. ఆ రోజు ఏషవ వారిని నువ్వు కాలు కొట్టుకొని, నెత్తి కొట్టుకొని ఏడ్చిన, మారుమోసుకోవడానికి అవకాశం దొరకక విసర్జించబడ్డాడు ఏషావు. నువ్వు ఆ రోజు విసర్జించబడిన నరకానికి దేవుడు పంపించేస్తాడు. వెళ్ళిపోయి ఇక్కడ నుండి. ఈ స్థితి కొరకు ఎదురు చూస్తున్నావా? జర భయపడి నీ బ్రతుకుని యేసయ్యకి అప్పగించుకొని కొంచెం జాగ్రత్త తీర్మానం చేసుకొని, నువ్వు వృద్ధురాలు అయినా, నరుడి ప్రాయం కలిగిన బ్రదరు సిస్టర్ అయినా, ఎవరి బిడ్డవైనా, నీ బ్రతుకును విచ్చలుడిగా ప్రవర్తించకు. మాట్లాడటం జర జాగ్రత్త మాట్లాడు, ప్రవర్తించడం జర జాగ్రత్త ప్రవర్తించు, జీవిస్తున్న జర జాగ్రత్తగా జీవించు. అప్పుడు నీ జీవితంలో పోరాటం ఆ రోజు లాస్ట్కి ముగించబడుతుంది. అప్పుడు నువ్వు పరలోకం వెళ్తావు. అప్పుడు అంటాడు, నువ్వు జయించి వచ్చావు, ఓర్చుకొని వచ్చావు, శరీరాన్ని జయించావు, నీ సొంత మనసును జయించావు, నీ కోరికలు, నీ ఉద్దేశాలను అణుచుకొని జయించావు, వాటిని నీ ఉద్రేకతను, నీ కోపాన్ని జయించావు కనుక ఇప్పుడు నువ్వు జయం పొందుకున్నావు. హల్లెలూయా. నాతో కూడా నా తండ్రితో కూడా నా సింహాసనం, నాతో కూడా నువ్వు సింహాసనం కూర్చు. జయించు వారిని ఆయనతో కూడా కూర్చుండబెడతాడు. ఈ భాగ్యం నీకు దొరకాలంటే నీ నోరు, నీ మోకం బూడిలో పెట్టుకోవాలి. విలాప వాక్యంలో ఇరిమి అంటున్నాడు, నా మోకములు బూడిదలు పెట్టుకున్నా, నా మట్టిలో నా జీవితం పెట్టుకున్నా, నేను మౌనమైన దివసం నేను రోదన చేశాను, నేను నోరు మూసుకున్నాను. దేవుడు నా జీవితంలో జయం పొందుకుంటున్నాడు. దేవుడు నా జీవితంలో జయం గెలుస్తున్నాడు. నేను ఓడిపోతున్న రోజు. హల్లెలూయా. ఎవరు దేవుని దగ్గర ఓడిపోయి దేవునికే తన జీవితంలో జయమునిచ్చి ఎవరు బ్రతున్నారో వారి జీవితాలు క్షేమకరంగా ఉంటాయి. ఇలాంటి జీవితం కొరకు ఎదురు చూస్తే నువ్వు ధన్యుడు, ధన్యురాలి.
నువ్వు ఇంకా పరలోకం వెళ్ళలేదు, ఇంకా పరమ కారణంలోకి వెళ్ళలేదు. నువ్వు లోకాన్ని వదిలిపెట్టి అరణ్యంలో ఉన్నాను గుర్తించుకో. అరణ్యంలో నీకు తోడుగుండే దేవుడు ఉంటాడు. అక్కడ నువ్వు లోకం వైపు చూడకు, కానీ మీద దృష్టి పెట్టుకొని ఆయన కొరకు బ్రతికి నీ జీవితం పంపించు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ప్రేమ సంగమా, దేవుడు చెప్తున్న ఆలోచన ఇదే. ఇక్కడ నువ్వు నిలకడగొండు. ప్రారంభంలో పోరాటం అయింది, దాన్ని జయించావు. మధ్యలో నీ శరీరంతో నువ్వు జయిస్తున్నావా? పరిస్థితులు జయించి ముందుకు వెళ్తున్నావా? ధైర్యం చేసుకొని యేసు ముఖం చూసి నీ యాత్రను కొనసాగిస్తున్నావా? అలా కొనసాగిస్తే ఇంకా నువ్వు కొనసాగించబడు. ఇంకా అలా కాకపోతే కనుక ఈ రోజైనా నిర్ణయం చేసుకో. ఈ రోజైనా నీ జీవితాన్ని అప్పగించుకో. ప్రభు చిత్తం ఏంటో గ్రహించు. గ్రహించే ఈ రోజైనా నువ్వు నిలకడగా ఉండు. ఎవరితో నువ్వు తృణీకరించబడనీయకు. హల్లెలూయా. ఎవరుడా తిమోతి? ఎవరు నిన్ను తృణీకరించనీయకు. ఎందుకు తృణీకరిస్తారు? ఎవరుడా నిన్ను? నీ మాట బాగా తెచ్చి వీడెక్కడో అంటారు, తృణీకరిస్తారు. నీ బతుకు వారికి నిన్ను తృణీకరిస్తారు. నీ ప్రవర్తన వారికి నిన్ను తృణీకరిస్తారు. నిన్ను ఎవరిని కూడా నిన్ను తృణీకరించనీయకు అన్నాడు. జాగ్రత్త. హల్లెలూయా. నిన్నెవరు కూడా చీ అనద్దు. ఎవరు ఈ వ్యక్తి ఎందుకు అనకూడదు. ఈ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంది, ఈ వ్యక్తి నాకు అవసరం లేదు, ఈ వ్యక్తి నాకు వద్దు అనకూడదు. అందరితో నువ్వు అంగీకరించబడాలంటే నువ్వు క్రీస్తు యొక్క వాక్యానికి విధేయురాలు పూర్తిగా, విధేయుడు పూర్తిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.